హై ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్, వెల్కమ్ టు మధు క్రియేషన్ 05. సో ఈరోజు మనం దుల్పేటలో ఉన్న శ్రీ గణేష్ సింగ్ కళాకారు గారు వచ్చాం. మంచి వీడియో అప్డేట్స్ అవుతుంది, చాలా మంచి విగ్రహాలు అవుతున్నాయి. ఒకటి చూపిస్తా, ఒకటి చూద్దాం రండి. సో మనం చూస్తే ఇక్కడ మహాగణపతి, ఇక్కడ వర్క్ అయితే నడుస్తుంది. ఇక్కడ కూడా భారీ గణపతి ఉన్నారు ఇక్కడ మనకి. సో ఇక్కడ వర్క్ అయితే నడుస్తుంది. సో మనకైతే వెంకటేశ్వర స్వామి అవతారంలో కనిపిస్తుండ. సో ఇక్కడ ఇంకో గణపతి పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది ఇక్కడ. సో మనకి ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఒక గణపతి అయితే రెడీ అయిపోయిండు. సో బ్లూ కలర్ పంచ్ చేయడం జరిగింది. సో ఎగ్జాక్ట్ ఏనుగు అవతారంలో అయితే మనకైతే గణపతి దర్శనమిస్తున్నాం. సో బ్యాక్గ్రౌండ్ కూడా గోల్డ్ ఫినిషింగ్ అయితే తీయడం జరిగింది. సో నామం అయితే పెట్టారు ఇక్కడ. సో మనకి ఇక్కడ ఇంకో గణపతి. సో మనకైతే కమలం మీద కూర్చున్నట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి కమలం మూమెంట్ ఉంటుంది అనుకుంటా. ఇది కమలం మొత్తం కమలం పూలా ఉంది. చూసుకుంటే మనకి మూమెంట్ ఇస్తారు దీనికి. సో కమలం పువ్వు మీద కూర్చున్న గణపతి. సో అలాగే చూస్తే మన గణపతి ఒక రేంజ్ అయితే ఉన్నాడు మనకి. సో మనకి ఇంకా గరుడ స్వామి అయితే కనిపిస్తున్నాడు. సో గరుడ అవతారం ఉన్న గణపతి. సో ఇక్కడ మనం గౌరవతం ఉన్న గణపతి. సో గరుడ మీద కూర్చొని దర్శనమిస్తున్నాం. సో మనకి ఇంకో భారీ గణపతి. మనకి ఇది లాస్ట్ ఇయర్ టైప్లో ఉన్న గణపతి, లాస్ట్ ఇయర్ మోడల్లో ఉన్న చూస్తుంటే ఇక్కడ ఏం అయితే ఉన్నాను మనకి గణపతి. యూనిక్ స్టైల్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఇంకో గణపతి. సో దీనికైతే మనకి వర్క్ అయితే జరిగింది. సో ఇక్కడ మనం ఇంకో గణపతి అయితే వర్క్ అయితే నడుస్తుంది. సో మనకి హనుమంతుడు, రాముడు, ఇక్కడ మనం ఇంకో గణపతి నడుస్తుంది. ఇక్కడ మనం చూస్తే మనం ఇంకో గణపతి. ఇక్కడ మనకైతే గణపతి కూర్చొని దర్శనమిస్తున్నాం మహారాష్ట్ర టైప్లో. సో బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది. ఇక్కడ చూస్తే లుకింగ్ అయితే చాలామంది అయితే రావడం జరిగింది ఇక్కడ. ఒకసారి మనకి గణపతి స్పెషల్ వినాయకుడు చూస్తే ఇక్కడ మనకి ఏనుగు అవతారం ఉన్న గణపతి ఒక రేంజ్లో అయితే ఉన్నాడు. చూస్తే ఏనుగు సో ఒక భారీ ఎత్తున ఇక్కడైతే మనకి ఇంకో గణపతి కనిపిస్తుంది. ఓవరాల్ ఇదండి మనకి ఇంకో గణపతి అయితే ఫినిషింగ్ అయితే వర్క్ నడుస్తుంది. ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే కావాలి. ఇది ఓవరాల్గా అయితే ఇది మనకి గణేష్ సింగ్ కళాకారున్న మన గణపతి.